ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు 3500 మంది ఎస్జిటిలకు, హెచ్ఎంలకు, ఎస్ఏలుగా ప్రమోషన్. అధికంగా 13 జిల్లాల్లో పోస్టులు ఖాళీ, త్వరగా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు. గడువు ముగిసినా పూర్తి కాని ప్రక్రియ. 13 జిల్లాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆయా జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల ఇతర సబ్జెక్టులకు టీచర్లు ప్రైమరీ స్కూళ్లకు సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. నిజంగా వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇప్పుడు విద్యాశాఖ మీ దగ్గరనే ఉన్నది కాబట్టి మీరు యువత చదువుకోవాలి, అందరూ బాగుపడాలి అన్న ఒక సంకల్పంతో మీరు పనిచేస్తున్నారు కదా. ఈ విద్యాశాఖలో కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. ఎందుకంటే వేరే ఉద్యోగాలంటే అవి ప్రైవేటీకరణ చేయొచ్చు. ఈ విద్య అనేది మనము పిల్లలకు అందిస్తే వాళ్ళకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ బేసిక్, ఈ బునాది గట్టిగా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము, స్కూల్ బస్సులు కూడా ఏర్పాటు చేద్దాము అన్న ఆలోచనలు ఉన్నారు కదా. ఫస్ట్ టీచర్లు ఉండాలి. స్కూల్ అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండాలి. టీచర్లు ఉన్నాక తర్వాత ఆటోమేటిక్ మనం పిల్లలను జాయిన్ చేయవచ్చు. ఎక్కడి నుంచైనా దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి స్కూల్లో కొన్ని సర్పంచ్ కొన్ని బాధ్యతలు అప్పచెప్పి స్కూళ్ళల్లో పిల్లలను జాయిన్ చేసి ఏర్పాటు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ముందు టీచర్లు ఉండాలి. మనం పిల్లలు జాయిన్ చేసేదానికంటే ముందు ఫుల్ ఫ్లెడ్జ్గా టీచర్లు ఉన్నట్లయితే మనం తర్వాత ఆటోమేటిక్ పిల్లలు వస్తారు. కొన్ని స్కూళ్ళల్లో ఒక్కడే టీచర్ ఉంటుంది, 2 ఉంటున్నారు మొత్తం అన్ని సబ్జెక్టులకు కలిపి. ఆ స్కూల్లో 10 మందే ఉంటున్నారు. ఒక్కొక్క దగ్గర 13 మంది ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. అక్కడ 2-3 టీచర్లు ఉంటారు. మిగతా సబ్జెక్టులకు టీచర్ లేకపోయేసరికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలని స్కూళ్ళల్లో ఎట్లా జాయిన్ చేస్తారు, ఇది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా టీచర్లని భర్తీ చేసినాక పిల్లలు ఎందుకు రారు, ఆటోమేటిక్ వస్తారు. అన్ని సబ్జెక్టులకు అందరు టీచర్లు ఉన్నారు అనుకో. ప్రభుత్వ టీచర్లు అంటే వాళ్ళు చదువుకొని ఉద్యోగం సంపాదించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. వాళ్ళు టాలెంట్తోని ఉద్యోగం కొట్టిరు కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లల్ని జాయిన్ చేస్తే చదువు బాగా వస్తుందని చాలామందికి తెలుసు. కానీ అక్కడ టీచర్లే లేకుంటే ఎట్లా జాయిన్ చేస్తారు పిల్లల్ని? కాబట్టి దీని మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. మిగతా ఏదన్నా ఉన్నది ఈ కొన్ని ఇప్పుడు కార్మిక సంబంధించిన ఆర్టీసీ ఉన్నది కావచ్చు, మిగతాది మున్సిపల్ ఉన్నది కావచ్చు, ఈ కార్పొరేషన్లు వీటిలల్లా కొన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ పోవచ్చు. కానీ దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా దీన్ని కాపాడుకోవాలి మనం. ఈ ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా దందాలు అయిపోయినాయి కాబట్టి కొంతమంది చదివించలేకపోతున్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఫస్టే వేలల్లో లక్షలలో వసూలు చేస్తున్నారు. ఆ లక్షలు కట్టలేక డైరెక్ట్ ఏదో ప్రభుత్వ స్కూల్లో పంపిస్తున్నారు. కొద్ది రోజులు ఆలు ఏబిసిడీలు నేర్చుకున్నదాకా తర్వాత కథం అక్కడికే వాళ్ళ జీవితం ఆగిపోతుంది. కానీ అక్కడికి వాళ్ళ జీవితం ఆగిపోకుండా స్కూళ్ళల్లో స్టాఫ్ను ఫుల్ ఫ్లెడ్జ్గా భర్తీ చేసినాక పిల్లలు బాగా చదువుకుంటారు. ఎందుకు చదువుకోరన్నా? మధ్యాహ్నం భోజనం ఉండే, ఇప్పుడు టిఫిన్లు కూడా పెడుతున్నారు, మార్నింగ్ అల్పారం ఇవన్నీ పెడుతున్నప్పుడు పిల్లలు హాయిగా చదువుకుంటారు. ఆ చదువుకునే దానికి ఆ టీచర్లను భర్తీ చేయండి. దీని మీద ఒకసారి సుదీర్ఘంగా ఆలోచన చేసి ఖచ్చితంగా దీని మీద ఏదైనా రేపో ఎల్లుండో 2 రోజుల ప్రకటన వస్తుంది అని అనుకుంటున్నా.